దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమి బిడ్డలారా, సహోదరులారా, దేవుడి కృప మీకు అందరికీ తోడేను గాక. క్రీస్తు ప్రేమ సహవాసం, యేసయ్య ప్రేమ సహవాసముతో మీరుంటున్నారని, దేవుని విశ్వాసం మూలంగా నడుస్తున్నారని మీ అనుదినంలో ప్రార్థిస్తున్నాం. మీ కొరకు, కుటుంబాల కొరకు ఆత్మీయంగా కొనసాగిస్తూ, విశ్వాసిస్తూ మరి మంచి మార్గంలో నడుస్తున్నారని మీ అనుదినంలో ప్రార్థిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యము గెలిపోతామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. నాయన, మా సహోదరులు దీవించండి ప్రభా. ఆశులు, దీవులు, మహిమ, ఘనత, ప్రభావముల కార్యం తెచ్చండి. నీ చిత్తం నెరవేర్చినట్లుగా నీ కనికరము, సమాధానము ప్రతి కుటుంబంలో అవసరములు, ప్రతి కుటుంబంలో ప్రభా శాంతిని, సమాధానం లేక ఆరోగ్యం బలహీనతలు ఉన్న వాళ్ళు ప్రభా స్వస్థత తెచ్చండి. మంచి కార్యములు నీలో ఉన్నట్లుగా, నీలో సాక్షిగా నిలబడినట్లుగా ఆశిషులు, దీవులు, మహిమలు గణపరుచుకోమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పేరున వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్లండి, అందరికి వందనాలు. మరి ఇప్పుడు ప్రాముఖ్యమైనది మనకి మాట్లాడిపోయి మరి మూలవాక్యముతో మీ మరి చెప్పాలి ఆశపడుతున్నాను. క్రైస్తవులు కుటుంబంలో మనకు ఉండవలసిన లక్షణాలు. మన క్రీస్తుని నమ్ముకున్నాం, మన దేవుడి బిడ్డలాగా ఉంటున్నామా? దేవుడి బిడ్డలాగా మనం ఏ రకంగా ఉంటున్నాం? కుటుంబము అంటే కలిసి మనం వెళ్ళటమే గొప్ప లక్షణం. భార్య కానీ భర్త కానీ కుటుంబంలో కలిసి వెళ్ళి అక్కడ దేవుని మందిరములో వెళ్ళాలి. మరి యేసేపు కుటుంబంలోను అక్కడ బెల్తేలు మందిరానికి ఎక్కువ కలిసి ఉండేవారు. కలిసి వెళ్ళి మరి ఉంటే దేవుడికి మనకి ఒక రక్త సంబంధం కానీ లేక కలిసి ఉండే అనుభవం కానీ మనం ఆయనతో సహవాసంతో ఉండాలి. క్రీస్తు నన్ను ఎలాగ ప్రేమించడానికి వచ్చాడు, కుటుంబ సమూహముగా అలాగే కలిసి ఉండి ప్రార్థించడమే గొప్ప లక్షణం. మరి క్రైస్తవులుగా మనకు ఉండవలసిన లక్ష్యాలను మరి కొన్ని విషయాలు చెప్పాలి ఆశపడుతున్నాను. న్యాయాధిపతులకు అందరికి వెళ్తే కుటుంబంలో కలిసి వెళ్ళుట అనే మాట మరి 1:22 అలాగ వెళ్తే చిన్న మాట చూడండి. యేసేపు ఇంటి వారు బేల్తేలుకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడే ఉండను. కుటుంబంతనే యేసేపు ఇంటి వారు బేల్తేలుకు వెళ్ళినప్పుడు కుటుంబంతనే తోడే ఉన్నాడు. పూర్వమునకు లూజి అని పడిన బేల్తేనుకు వెలుగు చూడటకు యేసేపు ఇంటి వారికి దూతలు పంపగా ఆల్రెడీగా యేసేపు ఇంటి వరకు వెలిగించటానికి ఒక దూతల ద్వారాగా మరి దేవుడు దయ చూపించాడు. ఆ పట్టణములో ఒక పట్టణములో చూసి, నీవు దయచేసి ఈ పట్టణములకు వెళ్ళి త్రోవము మాకు చూపిన ఎడల మేము మీకు ఉపకారమును చేర్చుదని చెప్తారు. ఆ పట్టణంలోకి వెళ్తే ఆ పట్టణంలోను మరి మనము కూడా మరి వెలుగు సంబంధంలాగా ఉండాలి. దేవుడి దూత కావాలి, భద్రత కావాలి. మనం ఏం చేయాలి? క్రైస్తవుల్లోనూ మరి ఉంటున్నాం, దేవుడి విశ్వాసములుగా ఉంటున్నాం. మరి మందిరానికి వెళ్ళినప్పుడు కుటుంబ సమూహముగా వెళ్ళి ఉండాలి. మరి మందిరముల్లోనూ యేసేపు కుటుంబం అంతా మరి అక్కడికి వెళ్తే దూత ఉండి మరి వెలుగు మార్గముల్లోనూ దయచేశారు. మన దయాకరట కావాలి. దయాకరట కావాలంటే సమస్య వచ్చిన, బాధ వచ్చిన మరి మందిరానికి వెళ్ళి ఆ మందిరములో దేవుని స్తుతించటం గొప్ప లక్షణం. మరి యేసేపు కుటుంబం అంతా బేల్తేలుకి వెళ్ళి అక్కడ కూడా మరి దేవునికి తోడే ఉన్నాడు. మనకు తోడుండాలి. మనం దేవుని నమ్ముకున్న విశ్వాసములుగా మందిరం మర్చిపోతున్నాం. దేవుని మందిరం ఆలయము మర్చిపోతున్నాం. నీ ఆలయము నీ హృదయములో ఉంచినది నీవు పరిశుద్ధంగా పరుచుకోవాలి. నీ ఆలయం ఎక్కడ లేదు, నీ హృదయములో నిమ్ముంది. నీకు ప్రశాంతమైన వాతావరణం కలగాలంటే నీ ఆలయమును దేవుని దగ్గరకు నిలబడి ప్రార్థించు. మరి నిలబడి ప్రార్థించు.
మరి అలాగో కూడా మనం నిలబడి ప్రార్థిస్తాం, మోకరించి ప్రార్థిస్తాం, మరి కూర్చుండి కూడా ప్రార్థిస్తాం. ఎందుకనక దేవుని మందిర ఆలయం అది. మనం ప్రవేశించాడు, అక్కడ దేవుడి ప్రయాణికులు ఏం చేశారు, దాన్ని మనం మాట్లాడి యేసుపు గల కుటుంబంలాగా ఆశీర్వదింపడాలంటే మన మందిరానికి వెళ్ళి మరి కుటుంబం అంతా కలిసి ఉంటే కుటుంబం అంతా సమూహంగా ఉంటుంది. ఈ విషయం తెలుసుకోవాలి ప్రేమిట్లరా. మరి అదే విషయంలో కొలసీలోకి వెళ్ళిపోతే అక్కడ మాట చూడండి. కొలసి 4 5, 6 అండి. సమయమును పోనివ్వక సర్వవిధూకము చేసుకొనుచు సంగమను వెలుపటికి వారి ఎదుట ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనండి. సమయము పోనివ్వక. మరి యేసు కుటుంబం సమయం పోనిచ్చేవారు కాదు. వాళ్ళు ఎక్కువ ప్రార్థన, మరి అక్కడ బేల్తేళ్ళు కూడా వెళ్ళి అక్కడ ఆశ్రయించబడ్డారు. ఇక్కడ మన సమయముకు పోనవ్వకూడదు. సర్వీధులకు చేసుకొని సంఘం వెలుపటికి వారి ఎదుట జ్ఞాపకం చేసుకొని నడుచుకోవాలను. ప్రతి మనుషులకు ఎలాగో ప్రత్యక్షమై వచ్చాడు దేవుడు, అలాగే మనం తెలుసుకోవాలి. ఈ విషయం తెలుసుకోవాలి. ప్రతి మనుషుని ఎలాగ ప్రత్యక్షమై ఇవ్వాలను అది మీకు తెలుసుకున్నట్లు మీ సంభాషణ ఉప్పు వేయనట్లు ఎల్లప్పుడూ రుచి గలది వారికి కృపా సహితముగా ఉండనియండి. మరి ఉప్పు అని రుచి గలగాను మన ఏదైనా మరి ఇంటిలోనూ మరి వంట చేసినప్పుడు ఉప్పు వేస్తేనే మన రుచికల ఉంటుంది. అలాగే మన హృదయములు రుచికలగా భావములు సంభావమును ఉప్పు వేయినట్లు ఎల్లప్పుడు రుచిగల సంభావమితముగా విండనియండి. మనం ఒంటిలోనూ మరి భోజనము కానీ కూర వండినప్పుడు అక్కడ ఉప్పు వేస్తేనే రుచిగల ఉంటుంది. రుచి లేనిది ఉప్పు లేనిది మనం తినడం కదా. అలాగే మన హృదయములో ఉన్న భావములను రుచిగలగా సంభావములకు ఉప్పుగల వేయినట్లు ఋషిగలక సహితముగా ఉండనియండి. మనం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి మనుషులు ఎలాగుంటున్నారో అలాగ మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే దేవునికి నీకు మరి ఎంతో సంభావం ఉంటుంది. రుచిగలక ఉప్పు మరి వేస్తే అది ఎంత రుచిగా ఉంటుందో అలాగే మన హృదయములో ఋషిగలగన దేవుడు ఉన్నాడు. ఆయన సంభావములు నడవాలని మనం మరి కృపా సహితముగా దేవుని కృపా సహితగా మరి సంఘములో ఉన్న సాహిత్యముగా అక్కడ ఉన్న క్రైస్తవులు ఉన్న సాహిత్యముగా నడుచుకుంటేనే మరి ఎంతో మేలు. ఈ విషయం తెలుసుకోవాలి పిన్ని బిడ్డలారా. దేవునిచ్చింది మనం భావం బట్టి దేవుడి ఇచ్చిన జ్ఞాపకం చేసి బట్టి మరి ఎదరు కొనసాగిస్తే అప్పుడే మనకి ఎంతో మరి ప్రేమ కలిగి ఉంటాం. ఈ విషయం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమె. ప్రార్థన అండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్రాలు. మా సహోదరులు దీవించిన ప్రభా, నీ ఆశీస్సులు దేవుళ్ళు మహిమలు గణపరచండి. అనేక దేశాలు రక్షించండి. అనేక దేశాల ప్రభా, గ్రామాల ప్రభా ప్రతి ఒక్కరు ఉన్నారు, వాళ్ళందరూ దీవించిన ప్రభా. తెలుగు ఆత్మీయులు నమ్మున వాళ్ళందరూ ప్రేమించండి. నీ ఆశలు ఎల్లప్పుడూ కుటుంబాల కోసం ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాం. క్షేమంగా కనిక్రమంగా సమర్థంగా ఐక్యతగా నడిపించి ప్రభా నీ ఎల్లప్పుడూ ప్రభా నైనా నీ ఎంతో భావం నడిపించి గొప్ప కార్యం చేస్తామని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రజలండి అందరికి వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించిన కాక ఆమేన్.